భూపాలపల్లి జిల్లాలో నిర్మాణంలో ఉన్న బ్రిడ్జ్ కుప్పకూలింది. టేకుమట్ల మండలం గర్మిల్లపల్లి నుండి పెద్దపల్లి జిల్లా ఓడేడు గ్రామానికి మానేరుపై నూతనంగా వంతెన నిర్మించారు. అర్ధరాత్రి ఈదురుగాలులకు వంతెన కుప్పకూలింది. సుమారు కిలోమీటర్ మేర నిర్మాణం చేయాల్సి ఉండగా కాంట్రాక్టర్ నిర్మాణాన్ని మధ్యలోనే ఆపేశారు. భూపాలపల్లి జిల్లాలో నిర్మాణంలో ఉన్న బ్రిడ్జ్ కుప్పకూలింది. టేకుమట్ల మండలం గర్మల్లపల్లి నుండి పెద్దపల్లి జిల్లా ఓడేడు గ్రామానికి మానేరు నూతనంగా వంతెన నిర్మించారు. ఈదురుగాలులకు వంతెన కుప్పకూలింది. సుమారు కిలోమీటర్ మేర నిర్మాణం చేయాల్సి ఉండగా కాంట్రాక్టర్ నిర్మాణాన్ని మధ్యలో ఆపేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి తిరుపతి అందిస్తారు. తిరుపతి, చెప్పండి. యామిని, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో రోడ్ క్రామ్ బ్రిడ్జి కుప్పకూలిపోయింది. టేకుమట్ల మండలం గర్మిల్లపల్లి నుండి పెద్దపల్లి జిల్లా ఓడేడు గ్రామానికి మానేరుపై నూతనంగా ఈ వంతెన నిర్మాణం కొనసాగుతుంది. గత 9 ఏళ్ల నుంచి ఈ నిర్మాణం కొనసాగుతూ ఆ కాంట్రాక్టర్ ఆలస్యం చేయడంతో ఇంకా పూర్తి కాలేదు. నిన్న అర్ధరాత్రి ఈదురుగాలులతో కుప్పకూలినట్లు స్థానికులు చెప్తున్నారు. సుమారు కిలోమీటర్ మేర నిర్మాణం చేయాల్సి ఉండగా మధ్యలోనే నిర్మాణం కాంట్రాక్టర్ ఆపేసినట్టు తెలుస్తుంది. ఇది బీఆర్ఎస్ హయాంలో 2016లో బ్రిడ్జ్ నిర్మాణానికి శంకుస్థాపన అప్పటి స్పీకర్ మోసంచారి. అప్పటి మంత్రి ఎమ్మెల్యే పుట్ట మధు శంకుస్థాపన చేశారు. మొదటగా 46 కోట్ల వ్యయంతో నిర్మాణానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. మధ్యలోనే ఆ నిర్మాణాన్ని కాంట్రాక్టర్ ఆపేశారు. మరో 10 కోట్లు పెంచి 56 కోట్లకు రీఎస్టిమేషన్ వేశారు అధికారులు. అయితే మళ్లీ నిర్మాణం మొదలుపెట్టి బిల్లులు రావడం లేదని కాంట్రాక్టర్ ఆపేసినట్టు తెలుస్తుంది. మొత్తం ఇప్పుడు ఈ ఈదురుగాలులతో వంతెన కూలిపోవడం జిల్లాలో చర్చాంశంగా మారి దీనికి సంబంధించి కూడా ఉన్నతాధికారులు వివరాలు సేకరిస్తుంది. ఇదే నిర్మాణ సంస్థ గతంలో కరీంనగర్ జిల్లా వేములవాడ దగ్గర ఉన్నటువంటి మూల వంతెన కావచ్చు, అక్కడ కూడా కూలిపోయింది. అప్పుడు ఆ నిర్మాణ సంస్థ మళ్ళీ ఇవాళ ఈ భూపాలపల్లి జిల్లాలో కూలిపోయినటువంటి ఈ వంతెన నిర్మాణ సంస్థ రెండు ఒకటే సంబంధించినటువంటి కాంట్రాక్టర్ నిర్మాణం చేస్తున్నట్టు తెలుస్తుంది. వీళ్ళంతా నాణ్యత పాటించకుండా నాణ్యత లోపాల కారణంగానే నిర్లక్ష్యం వల్ల ఈ వంతెన కూలిపోయిందంటూ కూడా ప్రాథమికంగా అధికారులు అంచనాకు వచ్చినట్టు తెలుస్తుంది. పూర్తి వివరాలు కూడా ఈ ఉన్నతాధికారులు స్పందించి కాంట్రాక్టర్ కావచ్చు, నిర్మాణ సంస్థ స్పందిస్తేనే చేయాల్సిన అవసరం ఉంది. మొత్తానికైతే అందరూ జయశంకర్ భూపాలపల్లి జిల్లా వాసులు కావచ్చు, ఇటు పెద్దపల్లి జిల్లా వాసులంతా కూడా ఈదురుగాలులకు వంతెన కూలిపోవడం ఏంటి, ఎందుకు ఇలా నిర్మాణ సంస్థ ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించిందంటే చూడొచ్చు అంటూ కూడా పెద్ద ఎత్తున చుట్టుపక్కల గ్రామాల వాసులంతా వచ్చి అక్కడ వంతెనను చూసి వెళ్ళినటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. ఇప్పుడు దీనికి సంబంధించి కూడా జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఇటు పెద్దపల్లి జిల్లాకు సంబంధించిన ఉన్నతాధికారులు ఎటువంటి వివరణ ఇస్తారు, కాంట్రాక్టర్ ఎటువంటి వివరణ చెప్తారో చూడాలి. యామని. థ్యాంక్ యూ తిరుపతి.